అంటే మిత్రులారా, ఇది 2.5 years సమీక్ష, కొంచెం ఎక్కువసేపు అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే 2.5 సంవత్సరాలలో ఎన్నికల కంటే ముందు ఆయన ఇచ్చిన హామీలు, ఎన్నికల సంఖ్య వచ్చి చెప్పినాం, తెలుగుదేశం పార్టీ విధానం చెప్పినాం. అంటే ఏమి కార్యక్రమాలు తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళదలుచుకున్నాం అనేది ఇక్కడికి వచ్చే ప్రోగ్రాం ఉందని అక్కడ మాట్లాడుకుంటే 3-4 రోజులు వాయిదా వేసుకొని మీ దగ్గరనే మాట్లాడదామనే ఉద్దేశం పడుతుంది. పాదయాత్ర మొదలుపెట్టినా మీ పాత ప్రాంతంలోనే మొదలుపెట్టినాం. అంతకంటే ముందు కూడా మీ దగ్గరికి వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాల కాలం పూర్తయింది. 5 సంవత్సరాల కోసం ఎన్నిక కాబడ్డ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తను ఇచ్చిన ప్రధానమైన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ కన్వీనర్ కోదండరామ్ గారిని అవమానించే పరిస్థితి వచ్చింది, దూషించే పరిస్థితి వచ్చింది. ఆయనకు అన్యాయంగా అడ్డమైన అపవాదులను ఆపాదించే పరిస్థితి ఇక్కడనే వచ్చింది, మన కళ్ళ ముందే జరుగుతుంది. తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా ఇలా జరుగుతుందని ఊహించలే. ఉద్యమ సందర్భంలో కోదండరామ్ గారు బంగారం లెక్క ఉంటారని వేదికల మీద చెప్పిన చంద్రశేఖరరావు గారు ఎన్నో వేదికల మీద కీర్తిశేషులు జయశంకర్ గారి పాదాలకు దండాలు పెట్టిన చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జయశంకర్ ఎట్లుంటాడో కోదండరామ్ గారికి, మన జయశంకర్ గారు ఎట్లుంటారో చంద్రశేఖరరావు గారు ఇప్పుడు గుర్తించే పరిస్థితి లేదు. కోదండరామ్ గారికి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు. వీటిని పక్కన పెడితే గద్దరు, విమలక్క, గోరెటెంకన్న లాంటి వాళ్ళను అవమానించడమే కాదు, అక్రమ కేసులు పెడుతుండ్రు, ఆయుధాల కేసులు పెడుతుర్రు, అక్రమంగా నిర్బంధిస్తుండ్రు. ఏ సాహిత్యం అయితే తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉపయోగపడ్డదో, ఏ కళాకారులైతే గళం విప్పినరో, ఏ కళాకారులైతే గజ్జగట్టినరో, డప్పు మోగించినరో, గొంగడి ఎగిరేసినరో, ఇవాళ ఆ కళాకారులే చేదైపోయినరు. ఇవాళ ఆయనకి ఎవరు కావాల్సి వచ్చిండ్రా అంటే రసమలాయిలు కావాల్సి వచ్చారు. ఎందుకంటే ఆయన గొప్పతనం గురించి ఆడి పాడి అబద్ధ పాటలతో ఆయనను మెప్పించే పని చేస్తాడు. ఈ రసమలాయిలు కళాకారులను తొక్కేసి ఎవరికన్నా ఏమన్నా ఉద్యోగం ఇవ్వాలంటే ఆయనకు కమిషన్లు ఇవ్వాలి. అలాంటి వాళ్ళను సాంస్కృతిక విభాగానికి ఆయనను చైర్మన్గా చేయడం జరిగింది. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా ఈ సందర్భంగా 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని తమ గుండెల్లో పెట్టుకొని, తమ భుజాల మీద మోసుకొని పార్లమెంటుకు పంపించిన కరీంనగర్ జిల్లా నుంచే నేను ప్రశ్నించాలనుకొని ఈరోజు ఇక్కడి నుంచే కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. నేను మీకు 12 గంటలలో 4 కోట్ల మంది సమాచారాన్ని సేకరించిన గొప్పగా చెప్పుకుంటున్న మీరు 2.5 సంవత్సరాలు పూర్తయినా ఎందుకు ఈ 1569 మంది ఉద్యమకారులను, ఆత్మ బలిదానాలను చేసుకున్న వాళ్ళని గుర్తించలేదు? ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది 498 మాత్రమే. 498 కుటుంబాలను గుర్తించి వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చిండు. వాళ్ళకి ఇస్తాన్న ఉద్యోగం ఇయ్యలే, వాళ్ళకి ఇస్తాన్న 3 ఎకరాల భూమి ఇయ్యలే, వాళ్ళకు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే. అంటే
1569లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది 498 మంది అయితే అందులో 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఎవరికి భూమి ఇయ్యలే, ఇల్లు ఇయ్యలే, ఎవరికి ఉద్యోగం ఇయ్యలే. ఇది దుర్మార్గమా కాదా? ఉద్యమాన్ని ఏ మూలన జరిగిన బయట ప్రపంచానికి చూపించిన రాసిన పాత్రికేయ మిత్రులకు, ప్రసార సాధనాలలో పనిచేసే పాత్రికేయులకు తప్పకుండా ప్లాట్లు ఇస్తా, ఇండ్లు ఇస్తా, అక్రిడేషన్ కార్డులు ఇస్తా, ఆరోగ్య భద్రత ఇస్తా, అన్ని రకాల హామీలు వాళ్ళకి ఇచ్చిండు. ఈనాటి వరకు నాకు తెలిసి మీ గుర్తింపు కార్డు మీద ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు సంఘం గుర్తింపు కార్డులే మీ జేబులలో ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పటి వరకు తెలంగాణ అనే పదం మీ జేబులకే రాలే. మరి నిన్నమనేమని వస్తే నాకు తెలియదు, కానీ 15 రోజుల క్రితం వరకు కూడా తెలంగాణలో ఉండే జర్నలిస్టుల గుర్తింపుల కార్డు సమైక్య ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర అధికారులు, ఆంధ్ర పాలకులు ఇచ్చిన గుర్తింపు కార్డులే మీ జేబులలో ఉన్నాయి. చంద్రశేఖరరావు గారి నిర్లక్ష్యం వల్ల, చంద్రశేఖరరావు గారు పట్టించుకోకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో 89 మంది పాత్రికేయులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చనిపోయింది. ఇవాళ పాత్రికేయ మిత్రులే కాదు, రైతులకు ₹1,00,000 రుణమాఫీ జరగకపోవడం వల్ల, బ్యాంకులలో ఉండే అప్పు తీరకపోవడం వల్ల, పాస్బుక్లు బ్యాంకులలో ఉండి బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వకపోవడం వల్ల, బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీలకు తెచ్చుకొని అసలు కట్టలేక, వడ్డీ చెల్లించలేక వాళ్ళు వచ్చి ఇంటి ముందర కూర్చుంటే అవమానాన్ని భరించలేక కుటుంబ సభ్యుల ముందు 2700 మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులను పరిగణనకు తీసుకొని 2014-15 రాష్ట్రాలలో చనిపోయిన రైతు ఆత్మహత్యల మీద నివేదికిస్తే మహారాష్ట్ర మొదటి స్థానంలో, తెలంగాణ 2వ స్థానంలో ఉందని నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం ధనిక రాష్ట్రమైన తెలంగాణ 2వ స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యల. ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తాన్న ముఖ్యమంత్రి గారు మీ నాయకత్వంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ విలసిల్లుతున్నది. అంటే ఇవాళ బంగారు తెలంగాణ రాలేదు, తెలంగాణ బొందలగడ్డ తెలంగాణగా మారిందనడానికి ఇది 2వ ఉదాహరణ. అదే కాకుండా KG to PG ఉచిత నిర్బంధ విద్య ఇస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు ఎక్కడ కూడా అది అమలు చేయలేదు. ఉచిత నిర్బంధ విద్య సంగతి దేవుడెరుగు. అంగన్వాడీ నియామకాలు కూడా 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎక్కడ కూడా అంగన్వాడీ ఆయలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, అంగన్వాడీకి సంబంధించిన నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. ఇవాళ దళితులు, గిరిజనులు తమ బతుకులు బాగుపడతాయి, 3 ఎకరాల భూమి ఇస్తే కూలీనాలి చేసుకునే బదులు కష్టం చేసి తమ బతుకులను బాగు చేసుకుందాం అనుకుంటే ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఏదన్నా గ్రామంలో అరాకొర ఏదన్నా ఇచ్చిన టీఆర్ఎస్ నాయకులు 20,000కో 30,000కో గుట్టలు, రాళ్ళు, రప్పలున్న భూములు కొనుక్కొని 5 లక్షలకు 6 లక్షలకు పేదోళ్లకు నిరుపయోగమైన భూమిని ఇచ్చిండ్రు. సిద్దిపేటలోనే చాలా ఎక్కువ సంఘటనలు ఉన్నాయి. సమాచారాన్ని అంతా సేకరించి పెట్టిన శాసనసభలోనే ముఖ్యమంత్రి గారిని నిలదీస్తా. ఆయన పుట్టి పెరిగిన సిద్దిపేటలోనే దళితులకి ఏ రకంగా అన్యాయం జరిగిందో శాసనసభలో ముఖ్యమంత్రి సమక్షంలో ఆ వివరాలన్నిటిని కూడా బయట పెడతా. ప్రతి పేదవాడి కలల స్వప్నమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడా ఇవ్వలే. ఆయన దత్తత తీసుకున్న చిన్న ముల్కనూరులో ఉన్న ఇండ్లు కూలగొట్టి ఇల్లు వీకి పందిరేస్తే మా విజ్జన్న నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పర్యటించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఈ మధ్యలోనే కాస్త కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. అదొకటి ఎర్రవల్లిలో కొన్ని ఇండ్లు కట్టినట్టు కనిపిస్తుంది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్న ముల్కనూరుకో ఎర్రవల్లికో సర్పంచో ఎంపీటీసో కాదు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈనాడు ఉన్న 31 జిల్లాలలో ఆయన ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈనాడు పేదలకు
గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లించడం లేదు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదు. ఇది కూడా సంపూర్ణంగా ప్రభుత్వ వైఫల్యమే. ఒక పక్కన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం బంజారా హిల్స్లో ఆ పక్కనే ఉండే పంజగుట్టలో 9 ఎకరాల విస్తీర్ణంలో 150 గదులల్లా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్తో దాదాపుగా 150-200 కోట్ల రూపాయలతో తన బంగళా నిర్మించుకున్నాడు. అది బంగళా అనే కంటే దొరగారి గడి అని మనం అనొచ్చు. ఇవాళ 8 నెలల్లో 9 ఎకరాలల్లా 150 గదుల బంగళాను ముఖ్యమంత్రి గారు నిర్మించుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ చేయించుకున్నాడు. ఎవడన్నా ఇంటి బయట ఏదన్నా సెక్యూరిటీ పెట్టుకున్నాడంటే అర్థం ఉంది, కానీ బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నాడంటే ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఆయనకు ప్రమాదం బయట వైపు నుంచి లేదు, ప్రమాదం ఇంట్లోనే పొంచి ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అని చెప్పి భద్రత కోసం బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ పెట్టుకున్నాడు. ఇది నేను చెప్తే కాదు, బీబీసీ ప్రపంచంలో చాలా అరుదైన సంఘటనలు కానీ ప్రపంచంలో విస్తృత స్థాయిలో ప్రచారం పొందే వార్తలు మాత్రమే బీబీసీ ప్రసారం చేస్తుంది. అట్లాంటి బీబీసీ మన ముఖ్యమంత్రి గారి ఈ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ గురించి బీబీసీలో 5 నిమిషాలు వేసిరా. మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం ఎట్లున్నదంటే, తెలంగాణ ఉద్యమం గురించి బీబీసీలో వచ్చిందో రాలేదో కానీ కేసీఆర్ గారు బంగళాలో ఉండే బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ గురించి మాత్రం బీబీసీలో ప్రసారం అయింది. కొడుకు ముఖ్యమంత్రి కాడు, అక్కడున్న సచివాలయంలో 16 మంది ముఖ్యమంత్రులు అయినరు. 16 మంది ముఖ్యమంత్రుల వారసులు ఎవరు, తమ కొడుకులు ఎవరు ముఖ్యమంత్రులు కాలే. ఒక్క ఎన్టీ రామారావు గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ముఖ్యమంత్రి అయినారు అదే కుటుంబంలో. ఆయనకి ఎవడో జాతకాల పిచ్చోడు చెప్పిండట, ఇది ఇట్లనే ఉంటే ఇక్కడ ఇది అల్లుళ్ళకే వస్తుంది కానీ కొడుకులకు వనికి రాదని. ఇక దెబ్బకే దాన్ని కూలగొట్టురని 1200 కోట్లు మంజూరు చేసి, అంటే నీ కుటుంబ తగాదాలు తీర్చడానికి నిగనిగలాడుతున్న బిల్డింగులను కూలగొట్టి నీ కొడుకు కోసం ప్రజల సొమ్ము 1200 కోట్లు ఖర్చు పెడతావా? ఇది ఏమన్నా భావ్యమా ముఖ్యమంత్రి గారికి? మీరు ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి కార్యాలయం 24 గంటలు పనిచేసేది. కలెక్టర్ ఆఫీసులు కానీ, ఎస్పీ కార్యాలయాలు కానీ, ఇండ్లు కానీ, ఆఫీసులు కానీ 24 గంటలు వాళ్ళు సేవలు అందించాలంటే అది అధికారికమైన భవనం. ముఖ్యమంత్రి గారి అధికారిక భవనంలో గృహప్రవేశం చేసుకున్న ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కుర్చీలో మొట్టమొదట చిన్నజీయర్ స్వామిని కూర్చోబెట్టిండ. ఏ ఊరే చిన్నజీయర్ స్వామిది? గోదావరి జిల్లాలలో కాకినాడలో పక్కన ఏదో ఊరు. ఎవడా ఎనడన్నా చిన్నజీయర్ స్వామి తెలంగాణ ఉద్యమంలో కనిపించిండా? తెలంగాణ కావాలన్నాడా? తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని చిన్నజీయర్ స్వామి నా కుర్చీలో కూర్చోబెట్టడం ద్వారా ఎవరైతే విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఇవాళ 1200 మంది త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణలో మొట్టమొదట ప్రవేశం చేసిన ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి కుర్చీలో చిన్నజీయర్ స్వామిని కూర్చోబెట్టిందంటే కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలను చేసుకున్న వాళ్ళని అవమానించినట్టే. వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయ్యాలా ఆ కుర్చీలో తెలంగాణ బిడ్డ కూర్చోవాలి, ఆత్మ గౌరవంతో తలెత్తుకొని పరిపాలన చేయాలని ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇవాళ నువ్వు తీసుకొచ్చి చిన్నజీయర్ స్వామిని కూర్చోబెడతావా? నీకు భక్తి ఉంటే నువ్వు పొర్లుడు దండాలు పెట్టుకో, లేదా నీ జీవితం అంతా చిన్నజీయర్ స్వామి గారికి సేవలు తరించు, మాకు అభ్యంతరం లేదు. నీ ఇంట్లో నువ్వు ఏమన్నా చేసుకో, నీ ఫామ్ హౌస్లో ఆయనకు గుడి కట్టి నువ్వు పొర్లుడు దండాలు పెట్టకపోతే నీ ఇష్టం వచ్చింది చేసుకో. కానీ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకైన ప్రగతి భవన్ నువ్వు ఏదైతే పేరు పెట్టినవో ఆ ప్రగతి భవన్లో మొట్టమొదట ముఖ్యమంత్రి గారు కుర్చీలో చిన్నజీయర్ స్వామిని కూర్చోబెట్టినవంటే బుద్ధుడు ఎదురుగానో లేకపోతే గన్ పార్కుల అమరవీరుల స్తూపం ఏదైతుందో స్తూపం ఎదురుగా కేసీఆర్ గారిని ఉరిదీసినా తప్పులేదు. డిసెంబర్ 9 అంటే మొట్టమొదట తెలంగాణ ప్రకటన వచ్చిన దినం. డిసెంబర్ 9 నుంచి జనవరి 26 వరకు దాదాపుగా 45 రోజులలో విద్యార్థి పోరును చేపడుతుంది తెలుగుదేశం పార్టీ.
మొట్టమొదట డిసెంబర్ 9th రోజు కాకతీయ యూనివర్సిటీలో మా గళాన్ని విప్పదలుచుకున్నాం.